శ్రీమాత్రే నమః. నేను మీ చెల్లా జ్యోతిర్మయి. ఓం వైబ్స్కు స్వాగతం. ఈ వీడియోలో ఆదిశంకరాచార్యుల వారి చరిత్ర మరియు అష్టాదశ శక్తి పీఠాల మహిమ గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఆదిశంకరాచార్యుల వారి చరిత్ర గురించి తెలుసుకుందాం. శంకరాచార్యుల వారు తన తల్లి దగ్గర సన్యాసిగా జీవించేందుకు ఆశీర్వాదం తీసుకుని భగవద్గోవింద పాదుల వారి దగ్గర సకల విద్యలను అభ్యసించారు. శంకరాచార్యుల వారి ఏకసంతాగ్రహి అని గ్రహించిన గురువుగారు బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని, 4 వేదాలను బోధించారు. అటు తరువాత శంకరాచార్యుల వారు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని గురువుగారి ఆజ్ఞతో బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయాలని కాశీ నగరానికి వెళ్ళారు. ఒకనాడు శివుడు చండాలుడి వేషం ధరించి ఆదిశంకరాచార్యుల వారికి జ్ఞానబోధ మార్గాన్ని ఉపదేశించారు. శివుడి ఆజ్ఞతో వారు 4 వేదాలకు సరి అయిన రీతిలో రచనలు చేసి ఆ తర్వాత ఆ సిద్ధాంతాలను శిష్యుల ద్వారా నలుమూలలుగా వాటిని వ్యాపింపజేసి 4 దిక్కులలో 4 పీఠాలను స్థాపించారు. ఇలా దేశాటన చేస్తున్న తరుణంలోనే వారికి అష్టాదశ శక్తి పీఠాలు మరియు చార్ధామ్ యాత్ర పుణ్యక్షేత్రాలను కనుగొన్నారు. ఈ యాత్రలు చేసుకుంటూ ఆదిశంకరాచార్యుల వారు ఎన్నో దైవ రచనలు, దైవ శ్లోకాలు చేశారు. ఆదిశంకరాచార్యుల వారి రచనలలో ఎక్కువ భాగం అద్వైతంపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ చిత్తశుద్ధికి భక్తి చాలా ముఖ్యమైన దశ అని నమ్మారు. అందువల్ల వారి ప్రతి దేవుళ్లను స్తుతించాలని శ్లోకాలను రచించారు. వీటిలో ఎక్కువ భాగం విష్ణువు, శివుడు మరియు శక్తిపై ఉన్నాయి. భక్తులు ఏ రూపంలోనైనా భగవంతుడిని ఆరాధించాలని, అలా ఆరాధిస్తూ వారి మనస్సుని శుద్ధి చేసి ఆత్మసాక్షాత్కారానికి సరిపోయేలా వారు రచనలు చేశారు. అహం బ్రహ్మాస్మి అనే నినాదంతో అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని చాటి చెబుతూ ప్రతి మనిషిలోని దైవత్వాన్ని చూడాలి అని తన యాత్రలో శిష్యులకు బోధిస్తూ చివరకు తన 32వ ఏటన కేదార్నాథ్ క్షేత్రంలో శివైక్యం పొందారని చెబుతారు. ఇప్పుడు అష్టాదశ శక్తి పీఠాల మహిమ గురించి తెలుసుకుందాం. ఆదిశంకరాచార్యుల వారు ఒక శ్లోకం మూలంగా అష్టాదశ శక్తి పీఠ వివరణ ఇచ్చారు. ఆ శ్లోకం ఏమిటంటే, లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురి ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండా క్రౌంచపట్టనే అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మాహుర్యే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళి పీఠికాయాం పురుహూతిక ఓడ్యాన్నే గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతి. దేవి శక్తిపీఠాలను ఆరాధించడం వలన ఆధ్యాత్మిక వృద్ధి మరియు జ్ఞానోదయం కలుగుతాయి. భక్తులు తమ ఆధ్యాత్మిక అభ్యాసాన్ని మరింతగా పెంచుకోవడానికి మరియు దైవంతో అనుబంధాన్ని అనుభవించడంలో శక్తి సహాయపడుతుంది. ఈ శక్తి మాతృరూపంలో మనకు ప్రాణకోటిలో గోచరిస్తుందనే వాస్తవాన్ని ఈ శక్తి పీఠాలు మనకు బోధిస్తున్నాయి. స్త్రీ శక్తి ప్రాముఖ్యతను, మాతృమూర్తి విశిష్టతను తెలియజేసే పవిత్ర క్షేత్రాలు శక్తిపీఠాలు. ఇంతటి విశిష్టత కలిగిన అష్టాదశ శక్తి పీఠాలు అందరూ సందర్శించవలసిన పుణ్యక్షేత్రాలు. ఇంతటితో అష్టాదశ శక్తి పీఠాల వివరణ సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరొక విషయం గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మీ చెల్లా జ్యోతిర్మయి.